పెద్దలందరికీ నమస్కారం. సరిగ్గా 28 సంవత్సరాల క్రితం పాట మీద తూట గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి. చాలా ప్రభుత్వాలు మారిపోయినాయి. తెలంగాణ కూడా వచ్చింది. అణచివేతలు, నిర్బంధాలు చాలా జరిగినాయి. గద్దరన్న కూడా లేడు. గద్దరన్నను కోల్పోయి కూడా 2వ సంవత్సరం. కానీ ఇప్పటికి కూడా గద్దరన్న మీద కాల్పులు జరిగింది ఎవరో తెలియదు. అది మన ప్రజాస్వామ్యం గొప్పతనం. ఇప్పటికి కూడా గద్దరన్నను చంపాలనుకున్న వాళ్ళు ఎవరో తెలియదు. దానికి ముందు గద్దరన్నని సజీవంగా ఉంచడానికి, గద్దరన్న ప్రభావాలని, విశ్వాసాలని, నమ్మకాలని, గద్దరన్న అనుసరించిన దారిని, దాని వారసత్వాన్ని కొనసాగించడానికి గద్దరన్న ఫౌండేషన్ ఏర్పడింది. ఆ ఫౌండేషన్ ద్వారా గద్దరన్న వర్ధంతి, జయంతి వీటన్నిటితో పాటుగా అతి ముఖ్యమైన కారణం పాట మీద తూట పేల్చిన ఒక దినాన్ని గద్దరన్న ఉన్నప్పుడే దీన్ని జరిపేవాడు. ఆయన చాలా మీటింగ్లు జరిగినాయి. దాని ద్వారా కూడా ఆనాడు ఒక ప్రశ్నించే గొంతుకను, ఒక ప్రశ్నించే పాటను, ఒక తిరుగుబాటును అణచివేయడానికి, హత్యా మార్గాన్ని ఎంచుకున్న ఒక పాలకులను ఎండగట్టడానికి, ఆనాటి పరిస్థితులను చెప్పుకోవడానికి, ఆ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయని మళ్ళీ ఒకసారి అనుకోవడానికి దాన్ని ఉపయోగించుకునేవాళ్ళు. నిజానికి మాట్లాడిన వాళ్ళందరూ అది చెప్పేవాళ్ళు కూడా. అదేమీ మారలేదు. ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది కనుక ఈ ప్రశ్నించే గొంతుకలు ఇప్పటికి కూడా పాలకుల అణచివేత ఉన్నదనే ఒక నినాదాన్ని, ఒక సందేశాన్ని జనంలోకి తీసుకుపోవడానికి ఈ సభని గందర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రశ్నించే గొంతులు పాలకుల అణచివేత లాగా జరుపుతున్నాం. నిజానికి మనం ఒకసారి అది గుర్తు చేసుకోవాల్సి ఉన్నది. తెలంగాణ అనేది ఎన్నడూ కూడా ప్రశాంతంగా లేదు. తెలంగాణ ఒక ప్రయోగశాల కూడా అయింది. ఒక నెత్తురు బారిన నేలైంది ఇది. ఎన్నడూ మరణాలు లేకుండా లేదు తెలంగాణ, పోరాటాలు లేకుండా లేదు తెలంగాణ, అణచివేతలు లేకుండా లేదు, చిత్రహింసలు అనుభవించకుండా ఎన్నడూ లేదు. ఎప్పుడైతే తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ అయిపోయిన తర్వాత రాజకీయాలు ఇంకొక మలుపు తిరిగి 70వ సంవత్సరం దశకాలలో వచ్చిన నక్సల్బరీ ఉద్యమం, ఈ నక్సల్బరీ ఉద్యమం అనేది శ్రీకాకుళం నుంచి తెలంగాణకు నేరుగా వచ్చింది. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అంతటా వ్యాపించింది. అది ఆ ప్రభావం లేని పల్లె లేదు, ఆ ప్రభావం లేని మనుషులు లేనప్పుడు దాన్ని తీవ్రంగా అణచివేయడానికి నిర్బంధం ప్రయోగించినారు. ఎన్నో ఎన్కౌంటర్ హత్యలను చూసింది తెలంగాణ. చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే శవాలను కూడా తీసుకోలేని పరిస్థితి దాకా ఈ అణచివేత కొనసాగింది. ఆట బంద్, మాట బంద్, మాట్లాడే స్వేచ్ఛ లేదు, భావ ప్రకటన స్వేచ్ఛ అసలే లేదు, రాజ్యాంగ అమలు అనేది లేదు, ప్రజాస్వామ్యం అనేది అసలే లేదు. ఈ అన్నిటినీ అనుభవించినవాడు గద్దర్. ఈ పరిస్థితులు అన్నిట్లలో కూడా తిరుగుబాటు చేసినవాడు గద్దర్. ఈ పరిస్థితులు అన్నిట్లలో కూడా తన పాట ద్వారా ప్రజలను చైతన్యం చేసినవాడు గద్దర్. చివరికి శవాలను కూడా తీసుకోలేని పరిస్థితులలో శవాలను తీసుకొచ్చి అమరవీరుల కుటుంబాలకు అప్పగించి వాటి అంత్యక్రియలు చేసినవాడు గద్దర్. ఇప్పుడు జైల్లో ఉన్న వరవరరావు. కాదనలేని వ్యవహారాలు ఇవన్నీ. అంటే గద్దర్ అంటే ఏమిటి? గద్దర్ అంటే ఫలానా ఫలానా, చివరికి ఫలానా పార్టీ అట్లా చెప్పుకోలేము గద్దర్ని. అట్లా చెప్పుకుంటే తెలంగాణ చరిత్రను తక్కువ చేసుకున్నట్టు, ఈ నేల మీద జరిగిన 70ల నుంచి జరిగిన పోరాటాలను తక్కువ చేసినట్టయితే,
ఆ పోరాటాల చరిత్రను తక్కువ చేసినట్టయితే గద్దర్ దాదాపుగా 4 దశాబ్దాల పైగా ఈ పోరాటాలన్నిటి వెంట ఉన్నాడు. ఈ అణచివేతలన్నిటిలో అనుభవించినాడు. ఆయన చివరికి అజ్ఞాతవాసం చేసినాడు. అజ్ఞాత విప్లవకారుడిగా కూడా ఉన్నాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన తన రాజకీయ విశ్వాసాలను అనుసరించే సుదీర్ఘకాలం పయనించినాడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఎవరూ కాదనలేని పాత్ర. ఆయనను మినహాయించి తెలంగాణ ఉద్యమాన్ని చెప్పలేం మనం. తెలంగాణ ఉద్యమం గద్దర్ లేకుండా లేదు. గద్దర్ చివరి శాంతియాత్ర కూడా చేసినట్టు తెలంగాణలో. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణాన్ని గురించి. ఆనాడు గద్దర్ మీద కాల్పులు జరిగిన రోజు పరిస్థితులు ఏమిటి? తెలంగాణలో కౌంటర్ ఇన్సర్జెన్సీ నక్సల్బరీ ఉద్యమానికి వ్యతిరేకిస్తూ అణచివేయడానికి కౌంటర్ ఇన్సర్జెన్సీ పద్ధతులు అనుభవిస్తున్న కాలాలు, గ్రీన్ టైగర్స్, ఆ టైగర్స్, ఈ టైగర్స్ అని పెట్టిన కాలాలు, పోలీసులు నేరుగా హత్యలు చేసే ప్రయత్నాలు చేసిన కాలం, తర్వాత క్యాడర్ మీదనే క్యాడర్ని ప్రయోగిస్తున్న కాలాలు, ఇవన్నిట్లలో చెయ్యి తిరిగిన మనుషులు గద్దర్ని చంపడానికి ప్రయత్నం చేసినారు. ఒక తీవ్రమైన నిర్బంధం అమలవుతున్న కాలంలో గద్దర్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఊరుకున్నదా తెలంగాణ సమాజం? అప్పటికి ఆట లేదు, మాట లేదు, మాట్లాడే వాళ్ళే లేని సమస్యలో గద్దర్ మీద కాల్పులు జరిగిన తర్వాత మీరు ఒకసారి ఊహించండి, ఒక వెల్లువల తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యమం వచ్చింది. గద్దర్ మీద కాల్పులు జరిపింది ఎవరు అని. నిమ్స్లో ఆయన ఉన్నన్ని రోజులు ఒక ఊరేగింపు సాగింది. వేల మంది ఊరేగింపు సాగింది. అన్ని ప్రజా సంఘాలు, అన్ని ప్రజాస్వామ్య సంస్థలు అందరూ మాట్లాడినారు. గద్దర్ మీద కాల్పులు జరగడం కూడా మళ్ళీ ఒక పునరుజ్జీవం పొందడానికి ఉద్యమం మళ్ళీ ఒకసారి పుంజుకోవడానికి కారణమే. ఇవన్నీ గద్దరే లేడు ఇప్పుడు ఆయన. కానీ గద్దర్ అనే ప్రభావం కానీ, గద్దర్ వేసిన ఒక వారసత్వం కానీ, ఆయన సృష్టించిన సాహిత్యం కానీ, పాట కానీ ఏది కూడా మరణం లేనిది, చిరస్మరణీయమైనది. దాన్ని కొనసాగించడానికే ఫౌండేషన్ పనిచేస్తున్నది. ఎవరి ప్రయాస లేకుండా, ఎవరి ప్రయత్నం లేకుండా నేను ఎవరిని తప్పుపట్టడం లేదు. కానీ సమాజంలో చాలామంది వర్ధంతులు, జయంతులు జరుపుకుంటారు. కానీ గద్దర్ వర్ధంతి, జయంతి మనం చెప్పకుండా జరుపుకునే అవకాశం లేదు. మనం దాన్ని తప్పనిసరిగా నిలబెట్టుకోవాల్సి ఉన్నది. గద్దర్ జయంతిని జరుపుకోవాలి మనం, గద్దర్ వర్ధంతిని జరుపుకోవాలి మనం. గద్దర్ పునర్జన్మించిన, గద్దర్ ఒక ఉద్యమాన్ని మళ్ళీ పునర్రేకెత్తించిన ఈ రోజును కూడా మనం తప్పనిసరిగా జరుపుకోవాలి. కనుకనే గద్దర్ ఫౌండేషన్ జరుపుకుంటున్నది. గద్దర్ని ముందుకు తీసుకుపోవడం అంటేనే ఈ సమాజంలో, తెలంగాణ సమాజంలో 50 ఏళ్ల పైబడి జరుగుతున్న ఒక ఉద్యమ జ్ఞాపకాలని, ఉద్యమ ఒక ఒరవడిని ముందర తీసుకుపోవడంగా నేను భావిస్తున్నాను. గద్దర్ని అంతకుమించి చూస్తే అది ఆయన సంపూర్ణంగా చూసినట్టు కాదు. ఒక ముక్కను తీసి చివరిలో గద్దర్ ఇట్లా ఉన్నాడనే ఒక ముక్కను తీసి ఆలోచిస్తే మనం గద్దర్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్టు కాదు. ఈ భారతదేశంలో అణగారిన వర్గాల కోసం, ఈ భారతదేశంలో బహుజన వర్గం కోసం, ఈ భారతదేశంలో పూర్తిగా పీడితులైన ప్రజల కోసం మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం, ఆ తర్వాత వచ్చిన బుద్ధుని భావజాలం, వీటన్నిట్లలో గద్దర్ పరిణితి దేని ప్రపంచానికి ఒక బాట వేసినవాడు గద్దర్. గద్దర్ని విస్మరించలేదు. ఎట్లాగైతే గద్దర్ ఒక థ్రెట్ లాగా, అంటే గద్దర్ ఉంటే మనం మన దోపిడీని కొనసాగించలేము. గద్దర్ ఉంటే మనం చెప్తున్న విషయాల బండారాన్ని గద్దర్ బయటపెడుతున్నాడు. గద్దర్ ఉంటే తెలంగాణను ఆపలేము. గద్దర్ ఉంటే మన ఆగడాలు చాలవు అని చెప్పి ఆనాటి పాలకులు ఎట్లాగైతే తూటా బేల్చి చంపడానికి ప్రయత్నం చేసినారో ఇవ్వలేడు కూడా అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి. చూస్తున్నాం మనం. అణచివేత లేని కాలం ఇది, అణచివేత లేని రోజు లేదు. ఛత్తీస్గఢ్లో చూస్తున్నాం. ఈ మధ్యలో ఇక్కడ ప్రయత్నాలు కూడా, ఇక్కడ ప్రజాస్వామ్యవాదులు చర్చలకు సంబంధించిన ప్రతిపాదనలు చేసి
ఒక మంచి సందేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఛత్తీస్గఢ్లో ఒక నరమేధం జరుగుతున్నది. రోజు 30-40 మంది చనిపోతున్న వార్తలు వింటున్నాం. అణచివేత లేనిది ఎక్కడ, అణచివేత లేని పరిస్థితులు ఎక్కడ? ఇట్లాంటి పరిస్థితులలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి తెలుగునాడుకున్న చైతన్యం వల్ల, ఈ తెలుగునాడుకున్న ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి వల్ల, నిలబడే ఒక స్ఫూర్తి వల్ల మనం అందరం ఇట్లాంటి అణచివేతలను ఎదుర్కోవడానికి ముందరికి రావాలని, ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న మారణకాండకు మావోయిస్ట్ పార్టీ చర్చలకు సిద్ధమని ఇచ్చిన దాన్ని ప్రభుత్వం కూడా సిద్ధమై ఒక చర్చల వాతావరణం ఏర్పడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ గద్దర్ సమావేశాన్ని ముందరు తీసుకుపోదాం. ఇది ఈ రోజుని మళ్ళీ ప్రతి సంవత్సరం ప్రశ్నించే గొంతులు పాలకులు అణచివేతగా జరుపుకొని ఒక అణచివేతను గుర్తు చేసుకొని వాటిని మాట్లాడుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ సభను ముందర తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. అది లేకుండా ఎవరు పేరు చేస్తున్నారు? ఇదే కదా ఎంతమంది మాట్లాడుతున్నారు?